హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. నా దేశం మారుతుంది. నిన్న జిఎస్టీ, మొన్న డిమానిటైజేషన్, ఆవలి మొన్న స్వచ్ఛ భారత్, అన్నీ చారిత్రక ఘట్టాలే, ఎవరు ఊహించని విప్లవాలే. ఇక్కడ అమ్మాయిలు మొబైల్లో టైం తినేస్తున్నారు, అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు, పోలీసులు లంచాలు తింటున్నారు, నేతలు గడ్డి తింటున్నారు, కానీ రైతులు మాత్రం విషం తింటున్నారు, జవాన్లు తోటాలు తింటున్నారు. నా దేశంలో ఇంకా ఆకలి ఉంది అని ఎవ్వరూ అనరు. నా దేశం మారుతుంది. ఇక్కడ చీపురు పట్టుకున్నవాడు ఢిల్లీకి సీఎం అవ్వగలడు, టీ అమ్మినవాడు ప్రధాని కాగలడు, డిగ్రీలు డిప్లొమాలు పాస్ అయిన వాళ్ళంతా ఫేస్బుక్ వాట్సాప్లో బిజీగా ఉంటారు. ఇక నా దేశంలో నిరుద్యోగం ఎక్కడుంది? నా దేశం మారుతుంది. జపాన్ వాళ్ళు 7G ట్రయల్స్ వేస్తున్నారు. మన వాళ్ళంతా 11-12 గ్రూపుల్లో సాయిబాబా ఫోటోల్ని పంపి ఫ్రీగా రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారు. నా దేశం మారుతుంది. మా దగ్గర అగరబత్తులు 2 రకాలు, ఒకటి దేవుడికి, ఇంకొకటి దోమలకి. కానీ వాటి వాసనకి దేవుడు రాటు, వీటికి దోమలు పోవు. నా దేశం మారుతుంది. కడుపు మండిపోతుంది, అయినా యోగా చేస్తున్నా. జేబుల్లో చిల్లి గవ్వలేదు, అయినా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. తల దాచుకోవడానికి గూడు లేదు, కానీ లెటర్లు కట్టిస్తున్నారు. ఊళ్ళో కరెంటు లేదు, కానీ డిజిటల్ బాటలు పట్టిస్తున్నారు. మనం కులం కంపుల్లో దొర్లుతున్నాం, రోడ్డు కంపుల్లో స్వచ్ఛ భారత్ అంటున్నాం. మన గోవులు హైవే మీదకి వచ్చి చస్తున్నాయి, మనోళ్ళు గో రక్షణ కోసం చంపుతున్నారు. డేటా ధర తగ్గింది, టమాటా ధర పెరిగింది. ఇప్పటికైనా అర్థమైందా? నా దేశం మారుతుంది. ఇది నేటి భారత వని. అర్థం చేసుకోండి, ఆచరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.